నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో హై టెన్షన్ చోటు చేసుకుంది. రాత్రి 6 గంటల పాటు ఆర్డీఓ రత్న కళ్యాణి నిర్బంధించారు గ్రామస్తులు. హైవేపై కారులోనే ఉండిపోయింది ఆర్డీఓ రత్న కళ్యాణి. ఆర్డీఓ నిర్బంధంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 6 గంటల హైడ్రామా తర్వాత భారీ బందోబస్తు మధ్య ఆర్డీఓను కాపాడారు పోలీసులు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తేయాలంటూ 4 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. రాత్రంతా రోడ్లపైనే దిలావర్పూర్పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక లగచర్ల ఘటనలో ఫార్మా ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ కలెక్టర్పై దాడి ఘటన మరొక ముందే అదే తరహాలో మరొక ఘటన చోటు చేసుకుంది. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గత కొద్ది కాలంగా ఆందోళన చేస్తున్న స్థానికులు నిన్న రాత్రి ఏకంగా ఆర్డీఓ రత్న కళ్యాణిని నిర్బంధించారు. 6 గంటల పాటు ఆర్డీఓ రత్న కళ్యాణ్ నిర్బంధించిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. హైవేపై కారులోనే ఉండిపోయారు ఆర్డీఓ రత్న కళ్యాణి. ఆర్డీఓ నిర్బంధంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 6 గంటల హైడ్రామా తర్వాత భారీ బందోబస్తు మధ్య ఆర్డీఓను పోలీసులు కాపాడారు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తేయాలంటూ 4 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా గుండంపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీతో తమ పంట పొలాలు పర్యావరణం దెబ్బతింటున్నాయంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా జరుగుతుంది ఆందోళన. ఏకంగా ఇళ్లకు తాళాలు వేసి గ్రామస్తులంతా కలిసి రోడ్డుపైకి వచ్చారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒకసారి మనం ఉద్రిక్తకరమైన దృశ్యాలు చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్పై. గుండంపల్లి వద్ద దిలావర్పూర్ మండల గ్రామస్తులు ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆర్డీఓ కారును చుట్టుముట్టారు. మనం ఒకసారి చూడొచ్చు. లగచర్ల ఘటనను తలపించేలా ఉంది. కానీ ఇక్కడ పోలీసులు జోక్యం చేసుకొని ఆర్డీఓను ఆ నిర్బంధం నుంచి 6 గంటల హైడ్రామా తర్వాత బయటకు తీసుకొచ్చారు. ఆర్డీఓని క్షేమంగా బయటకు విడిపించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. గ్రామస్తులంతా మూకుమ్మడిగా దాదాపు 4 గ్రామాల ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ చిన్న పెద్ద మహిళ ముసలి ముతక అంతా కూడా ఇళ్లకు తాళం వేసి రోడ్లపైకి వచ్చారు. అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరే చూడండి. రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు ఆర్డీఓ రత్న కళ్యాణిని గ్రామస్తులు ఏ రకంగా నిర్బంధించారో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. అత్యంత ఉద్రిక్తమైన పరిస్థితి. ఎస్, ఆర్డీఓని అలా తీసుకెళ్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు. ఆర్డీఓని అత్యంత భద్రత మధ్య పోలీసులు అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 6 గంటల హైడ్రామా తర్వాత ఆర్డీఓ రత్న కళ్యాణి ఏ రకంగా పోలీసులు తీసుకెళ్తున్నారో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. 6 గంటల పాటు ఒక అధికారి నిర్బంధించారు. సరిగ్గా లగచర్ల ఘటన మరొక ముందే తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఆర్డీఓని ఒకసారి ఆ సర్కిల్లో చూడొచ్చు. ఆర్డీఓను నిర్బంధించి గ్రామస్తులు ఏకంగా ఆమెని బయటకు వెళ్లకుండా చేశారు. ఆర్డీఓ చాలా భయాందోళనకు గురై అక్కడే చిక్కుకుపోయారు. పోలీసులంతా కూడా ఆమె చుట్టుముట్టారు. దాదాపు 500 మంది పోలీసులు ఆర్డీఓ రత్న కళ్యాణిని అక్కడి నుంచి సేఫ్గా బయటకి తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఏకంగా లగచర్ల ఘటనను తలపించే విధంగా ఉంది ఈ ఘటన. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఆర్డీఓను నిర్బంధించారు. కానీ ఎలాంటి దాడి మాత్రం చేయలేదు. ఎస్, ఒక్కసారి సర్కిల్లో చూడొచ్చు మనం. ఆర్డీఓ ఏ రకంగా గ్రామస్తుల నిర్బంధంలో చిక్కుకుందో, పోలీసులు ఆమెను ఏ రకంగా తీసుకెళ్తున్నారో మనం చూస్తే అర్థమవుతుంది. అత్యంత ఉద్రిక్తకరమైనటువంటి డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ఆర్డీఓ రత్న కళ్యాణ్ నిర్బంధించిన దృశ్యాలవి. ఆమెను చాలా సేఫ్గా అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్తున్నారు. 6 గంటల పాటు ఆర్డీఓను నిర్బంధించడంతో ఆమె కాస్త అనారోగ్యానికి గురయ్యారు. ఆమె అక్కడే కాస్త డల్గా మారిపోయారు. అక్కడి నుంచి ఆమెని కాస్త స్పృహ తప్పినట్టుగా కూడా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఆర్డీఓను క్షేమంగా అక్కడి నుంచి పోలీసులు మాత్రం అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అప్పటికే ఆమె కాస్త డల్గా మారిపోయారు. అప్పటికే ఆమె కాస్త
కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టివేయబడ్డారు. ఒకసారి మనం చూడొచ్చు ఆర్డీఓ చాలా ఆయాసంగా ఉన్నారు. ఆయాసంగా ఉన్నటువంటి ఆర్డీఓను పోలీసులు మెల్లగా అక్కడి నుంచి కాస్త ఆమెకు ఉపశమనం కలిగించాలి. ఆమెను పట్టుకెళ్తున్నారు. ఆమెను అక్కడి నుంచి ఒక రకంగా గ్రామస్తుల బారి నుంచి తప్పించి ఈడ్చుకెళ్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే ఆర్డీఓను క్షేమంగా అక్కడి నుంచి పట్టుకొని పోలీసులు తీసుకెళ్తున్నారు. 500 మంది పోలీసులు, దాదాపు వందలాది మంది గ్రామస్తుల బారి నుంచి ఆర్డీఓని 6 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు అక్కడ చేరుకొని ఆర్డీఓని క్షేమంగా పోలీసు కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. అప్పటికే ఆర్డీఓ అనారోగ్యం బారిన పడ్డారు. ఆర్డీఓ అప్పటికే కాస్త ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆర్డీఓ రత్న కళ్యాణ్ నిర్బంధం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి జరిగిన తర్వాత అదే తరహా ఘటన మళ్ళీ నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ స్థానికులు గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రతి ఇంటికి తాళం వేసి గ్రామస్తులంతా దాదాపు 4 గ్రామాల ప్రజలంతా కూడా హైవేపై చేరుకొని ఏకంగా ఆర్డీఓ నిర్బంధించారు. అప్పటికే ఆర్డీఓ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. ఆమె 6 గంటల పాటు నిర్బంధించడంతో ఆర్డీఓ ఇక అక్కడ చాలా అసహనానికి గురయ్యారు. ఏకంగా ఆర్డీఓపై ఎక్కడ దాడి జరుగుతుందనే భయంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 500 మంది పోలీసులు, 500 మంది పోలీసులు ఆర్డీఓను అక్కడి నుంచి క్షేమంగా విడిపించుకొని అక్కడి నుంచి కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు మళ్ళీ చూద్దాం. ఆర్డీఓని నిర్బంధించిన గ్రామస్తుల నుంచి ఆమెను కాపాడి బయటికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం సంచలనం రేపుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి 4 గ్రామాల ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్ రావు కనబడడం లేదంటూ రోడ్లపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడికి చేరుకున్న ఆర్డీఓని గ్రామస్తులంతా కలిసి నిర్బంధించారు. 6 గంటల పాటు గ్రామస్తులు నిర్బంధించడంతో ఆర్డీఓ అక్కడే కాస్త అప్పటికే ఆమె 6 గంటల పాటు నిర్బంధించడంతో ఇక అనారోగ్యానికి గురయ్యారు. ఆమె అప్పటికే ఆయాసంతో ఆర్డీఓ స్పృహ తప్పి పడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెని క్షేమంగా అక్కడి నుంచి వందలాది మంది పోలీసులు పోలీసు వాహనంలో ఎక్కించుకొని బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. లగచర్ల ఘటన మరొక ముందే మరో ఉన్నతాధికారిని నిర్మల్ జిల్లాలో గ్రామస్తులు నిర్బంధించడం, అక్కడ ఎలాగైతే ఫార్మా ఫ్యాక్టరీని వ్యతిరేకించి గ్రామస్తులంతా మూకుమ్మడి దాడి చేశారో ఇక్కడ కూడా అదే తరహా ఘటన. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఉన్నతాధికారిని నిర్బంధించడం సంచలనం రేపుతోంది. మా కరెస్పాండెంట్ రవి నాయక్ జాయిన్ అవుతున్నారు. రవి నాయక్, లగచర్ల ఘటన మరొక ముందే మరి తాజాగా దిలావర్పూర్లో మరొక ఉన్నతాధికారి ఆర్డీఓను ఏకంగా నిర్బంధించారు. 6 గంటల పాటు నిర్బంధించారు. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. ఆర్డీఓ నిర్బంధించిన గ్రామస్తుల బారి నుంచి పోలీసులు ఆమెను కాపాడి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఉద్రిక్తపరమైనటువంటి దృశ్యాలు, ఉద్రిక్తకరమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడతా ఉంది. ప్రస్తుతం ఏ రకంగా ఉంది సిచ్యువేషన్? పోలీసులు ఏం చెప్తున్నారు? పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఏం జరుగుతోంది? రామ్దాస్, ప్రధానంగా దిల్వార్పూర్ ఘటన సంచలనంగా మారింది. ముఖ్యంగా లగచర్ల ఘటన మరొక ముందే దిల్వార్పూర్లో ఈ ఘటన మళ్ళీ ప్రేరేపితమైందా లేదంటే రైతులే చేసిరా తెలియదు, కానీ ఒక రకంగా సంచలనంగా మారిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనబడింది. అయితే ఆ 3 గంటలకు రైతులకు నచ్చజెప్పుదామని వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణిని రైతులు చుట్టూ గెరావ్ చేశారు. బండి నుండి కిందికి దిగకుండా ఆ నైట్ 10 గంటలు 10:30 వరకు చాలా సీరియస్గా ఆందోళన చేసిన పరిస్థితి, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే తరుణంలో ఒక మహిళ కారులోనే ఉండిపోయింది. దట్టు మెజిస్ట్రేట్ కాబట్టి కొంత పోలీసులు ఆచితూచి కొంత ప్రయత్నం చేశారు. కాపాడే ప్రయత్నంలో జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో దాదాపుగా మీరు అన్నట్టుగా 500 మంది పోలీసుల మధ్య అప్పటికే పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి, ముఖ్యంగా లాఠీ చార్జ్ లాంటి జరగకుండా జాగ్రత్త పడుతూ ప్రధానంగా ఆ ఆర్డీఓను కారులో నుంచి
ఆ బయటికి తీసుకొచ్చిన దృశ్యాలను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మనం ఇప్పుడు చూపెడుతున్నాం. అయితే ఆ ఆర్డీఓని తీసుకొచ్చి వెంటనే అప్పటికే స్పృహ కోల్పోయారు. ఆర్డీఓ సాచురేషన్ 60కి పడిపోయిందని చెబుతున్న పరిస్థితి. డాక్టర్లు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆర్డీఓకు వైద్యం అందిస్తున్నారని తెలిసింది. అయితే దాదాపుగా 6 గంటల పాటు వాహనంలోనే ఉండిపోయింది. ఆర్డీఓను ఎలాగైనా కాపాడాలనే ఒక ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే ఇటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ప్రధానంగా ఆర్డీఓను నైట్లో కాపాడారు. అప్పటికే ఆ రైతుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది ఆందోళనకారులు రాళ్ళు కూడా విసిరినట్టు ఆడ పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా ఆర్డీఓ వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఆర్డీఓ వాహనానికి సంబంధించిన అద్దాలన్నీ కూడా బ్రేక్ అయిన పరిస్థితి. అయితే ప్రధానంగా రైతుల డిమాండ్ మాత్రం చాలా స్పష్టంగా ఒకటే. ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ దిల్వార్పూర్లో నిర్మిస్తున్నారో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతంలో అంతా కొల్యూడ్ అవుతుంది, పొల్యూషన్ ఉంది. దగ్గరాలనే శ్రీరామ్ సాగర్ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా దీనివల్ల ఉప్పు ఉందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా రైతులు మాట్లాడిన విషయం తెలిసిందే. ఓవరాల్గా ఆ యథార్థం అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ పై రైతులు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసి వంట వార్పు చేసి ప్రధానంగా కొన్ని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? గతంలో ఓట్ల కోసం వచ్చిన రాజకీయ నాయకులు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు. వెంటనే ఈ ఫ్యాక్టరీని రద్దు చేస్తామని మాతో ఓట్లు వేయించుకొని పోయిన నాయకులు ఎందుకు రావట్లేదని ముఖ్యంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అటు మహేశ్వర్ రెడ్డి వెంటనే రావాలి, మాకు మద్దతు తెలపాలని చెప్పిన పరిస్థితి. మరోపక్క మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా రావాలని చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం శ్రీహర్ రావు కూడా రావాలి, వెంటనే మాకు ఈ సమస్యపై మాట్లాడాలి, సంఘీభావం తెలపాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే అప్పటికే ఆ ఉద్యమం ఉధృతంగా మారిన తరుణంలో ప్రధానంగా ఆందోళనకారులు అంతా కూడా నైట్లో లైట్లు తీసేశారంటున్నారు. లైట్ ఆఫ్ అయిన తర్వాత ఏం జరిగిందన్న దానిపై కొంత సందిగ్ధం ఉంటుంది. దీంట్లో కూడా కొంతమంది జర్నలిస్టులు గాయపడ్డట్టు మనకు తెలిసింది. అప్పటికే జర్నలిస్టులపై దాడి జరగడం, కెమెరాలు గుంజుకోవడం ఇలా జరిగిందని, ప్రధానంగా సెల్ ఫోన్లు గుంజుకోవడం అని జరిగిందని ప్రధానంగా జర్నలిస్టులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఇటు కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపై కూడా ఇలా జరగడం బాధాకరం. దీంట్లో నిజంగానే రైతులు ఉన్నారా లేదా ఇతర ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలించాలని అటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ లగజర్ల ఘటన మరొక ముందే ఒక్కసారిగా మళ్ళీ ఆర్డీఓను గెరావ్ చేయడం, ఆర్డీఓను బంధించడం, ఆర్డీఓను బయటికి వెళ్లకుండా ప్రయత్నం చేయడం అనేది సంచలనంగా మారింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అప్పటికే ఫ్యాక్టరీకి సంబంధించిన అంశంలో కొంత పరిశీలిస్తాం, వెంటనే ఆ పనులు ఆపి దానిపై దర్యాప్తు చేస్తామని రిటర్న్లో ఇచ్చినా అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెప్పినా కానీ రైతులు ఆందోళన విరమించలేదని చెప్తున్నారు. ఆర్డీఓ కాస్త ఆయాసపడుతూ పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు కనబడుతుంది. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది ప్రస్తుతం? అంటే ఆమె హెల్త్ కండిషన్ అంటే 6 గంటల పాటు నిర్బంధించారు. మరి ఆమెకు సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయా? అలాగే ప్రస్తుతం గ్రామస్తులు శాంతించారా? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఓవరాల్గా? రామ్దాస్, ప్రధానంగా ఆర్డీఓ అంశం చాలా సీరియస్గా మారిందని చెప్పుకోవచ్చు. 3 గంటలకు వచ్చిన ఆర్డీఓ దాదాపుగా 10:30 నుంచి 11 మధ్య ఆ వాహనంలోనే ఉండడం, కనీసం మంచినీళ్ళు కూడా లేకపోవడం, దట్టు ఒక మహిళ కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంత తన ఆరోగ్యం క్షీణించింది. లాస్ట్కు తన సాచురేషన్ 60కి పడిపోయింది. చాలా నీరసమైన పరిస్థితిలో ఉండే, అప్పటికే ఇబ్బందికర పరిస్థితిలో ఉండే, అప్పటికే హైపర్ డయాబెటీస్ ఆర్డీఓకు ఉందని చెబుతున్న పరిస్థితి. అదే తరుణంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీం అంటే నేరుగా ఆర్డీఓను సురక్షితంగా కాపాడి నేరుగా అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో ఆర్డీఓ ట్రీట్మెంట్ పొందుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆర్డీఓ క్షేమంగా ఉంది. కానీ ఒక రకంగా ఇలా చేయడం సరి అయింది కాదని నేరుగా అధికారులు చెబుతున్న పరిస్థితి. మేము ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తున్నాం తప్ప మాకు వ్యక్తిగతంగా రైతులకు ఏది లేదని చెబుతున్న పరిస్థితి. దీనిపై ఆ బాధ్యులపై చర్య తీసుకోవాలని అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆందోళనకారులపై ప్రధానంగా కేసు నమోదు చేశామని చెబుతున్నారు. వాస్తవిక పరిస్థితులపై ఆందోళన చేయాలి, శాంతియుతంగా ఆందోళన చేయాలి, కానీ హింసాత్మకంగా ఆందోళన చేస్తే ఎవరిని వదిలిపెట్టమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఆ లగచర్ల ఘటన జరగక ముందే నిర్మల్ జిల్లా దిల్వార్పూర్లో ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్ రవి, ప్రస్తుతం మరి గ్రామస్తులు శాంతించారా? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది?
హైవే దగ్గర నిన్నంతా కూడా ఇళ్లలోకి తాళాలు వేసి అందరూ కూడా వచ్చి అక్కడే కూర్చొని ఆందోళన చేపడుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం గ్రామస్తులు ఏమంటున్నారు? మళ్ళీ ఇవాళ అధికారులు ఏమైనా ఆ ఊర్లోకి వచ్చే అవకాశం ఉందా? ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందో ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పచ్చని పొలాలకు ప్రమాదం ఉంది, పచ్చని పొలాలు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది, మా భూములు పోతే మేము బతకలేం కాబట్టి వెంటనే ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలించాలి, మాకు మోసం చేసి ఈ ఫ్యాక్టరీ భూములు సేకరించారని చెబుతున్న పరిస్థితి. రివ్యూ కూడా సరిగ్గా జరగలేదు, గ్రామ సభ కండక్ట్ చేయలేదని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆందోళనకారులు ఇంకా ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకు ముందు కూడా ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం రైతులతో చేసింది. గతంలో కూడా ఆర్టీవీ ఈ విషయాన్ని ప్రజాహితం చేసే ప్రయత్నం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మరి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా రైతులు ఒకే విషయం చెబుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మా ఆందోళన విరమించాం, మా ఆందోళన కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి రద్దు చేస్తున్నామని చెప్పేంత వరకు, ప్రభుత్వం స్పందించే వరకు మా ఆందోళన జరుగుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ ఆందోళన వెనుక నిజమే రైతులు ఉన్నారా, రైతులు ఉంటే ఇలా ఎందుకు జరిగింది? గతంలో 119 రోజుల నుంచి 125 రోజుల దాకా ఎగ్జాక్ట్లీ అంటే రవికుమార్ గతంలో లగచర్లలో ప్రేరేపిత దాడిగా ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరి ఇక్కడ దిలావర్పూర్లో గుండంపల్లిలో జరిగిన ఆర్డీఓ నిర్బంధానికి సంబంధించి కూడా పోలీసులు ఏమైనా ఆ కోణంలో విచారణ చేస్తున్నారా? ఎవరైనా ప్రేరేపిత నిర్బంధం కానీ ఇలాంటి ఆందోళన కానీ ఏమైనా జరుగుతున్నాయని భావిస్తున్నారా? అదే రామదాస్, ప్రధానంగా దీనిపై కొంత సీరియస్గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం, ఇంటెలిజెన్స్తో పాటు కొంత నిపుణుల ద్వారా కూడా కొంతమంది ఆరా తీసే ప్రయత్నం జరుగుతుంది. రైతులు 125 రోజులు 125 రోజుల నుంచి 150 రోజుల మధ్య వరకు నిరసన చేస్తున్నారు. 150 రోజులు నిరసన చేసినా ఎక్కడ హింసాత్మకంగా ఘటనలకు పాల్పడలేదు, రాళ్లు రువ్వలేదు, అద్దాలు ధ్వంసం చేయలేదు, అధికారులను ఎక్కడ అధికారులపై ఎక్కడ దురుసుగా ప్రవర్తించలేదు. శాంతియుతంగా ఉన్న ఈ ఉద్యమం ఎందుకు ఒక్కసారిగా ఈ విధంగా తయారైంది? ఎందుకు దీంట్లో ఏదైనా ఇతరతర కారణాలు ఉన్నాయా? ఎవరైనా దీంట్లో సంఘ విద్రోహక శక్తులు చొరపడ్డారా, లేదంటే ఇతరతర కారణాలు ఏమున్నాయి? నిజంగానే ఒకవేళ ఫ్యాక్టరీ న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ ఈ న్యాయమైన డిమాండ్ శాంతియుతంగా ఉద్యమం చేయాలి, ఉద్యమం చేసి సాధించుకోవాలి తప్ప హింసాత్మక ఘటనలకు పాల్పడద్దని ఇటు అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి. అయితే దీంట్లో నిజంగానే ఏదైనా రాజకీయ కుట్ర జరుగుతుందా, రాజకీయ పరంగా ఏ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరున్నారు, ఏం జరుగుతుందనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ దీని మీద చాలా సీరియస్గా మానిటర్ చేస్తున్నట్టు మనకైతే పక్కగా సమాచారం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ టీం ఒకటి దిల్వార్పూర్ చుట్టుపక్కల దీనిపై ఈ ఫ్యాక్టరీ అంశంలో దర్యాప్తు చేస్తున్నారు, నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు రైతులు దీన్ని అపోజ్ చేస్తున్నారు, రైతులు ఎందుకు దీన్ని అపోజ్ చేయవలసిన కారణాలు ఏంది, నిజంగానే ఈ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ ఉంటుందా, ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం ఉంటుందా, జీవన మనుగడకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందా అనే కోణంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక గోప్యంగా కొంత దీనిపై సమాచారాన్ని రాబడుతున్నట్టు మనకైతే తెలిసింది. కానీ అధికారులు మాత్రం సీరియస్గా ఉన్నారు. ఎవరు దీని వెనకాల ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, రాజకీయ పరంగా ఎవరైనా దీని వెనకాల నడిపిస్తున్నారా, రాజకీయ పరంగా ఉంటే ఏ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఉంటే అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ప్రతిపక్ష పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, కొంతమంది అధికార పార్టీలో కూడా 3-4 వర్గాలుగా ఉన్నారు, అక్కడే ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రామదాస్ రైట్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో 6 గంటల పాటు ఆర్డీఓ రత్న కళ్యాణి నిర్బంధించారు. చివరికి రత్న కళ్యాణికి ఆరోగ్య సమస్యల వల్ల నడవలేని స్థితికి చేరుకున్న నేపథ్యంలో ఆమెను పోలీసులు క్షేమంగా సేఫ్గా అక్కడి నుంచి తమ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి హైవే నిర్బంధించారు. అక్కడికి చేరుకున్న ఆర్డీఓని 6 గంటల పాటు నిర్బంధించిన దృశ్యాలవి. దీంతో ఆర్డీఓను క్షేమంగా దాదాపు 500 మంది పోలీసులు ఆమెను అక్కడి నుంచి క్షేమంగా కాపాడి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. లగచర్ల ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరొక ఘటన చోటు చేసుకుంది. ఓ ఉన్నతాధికారి ఏకంగా ఆర్డీఓను నిర్బంధించారు గ్రామస్తులు. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఈ నేపథ్యంలో హై టెన్షన్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ నిర్బంధం, ఈ ఆందోళన రాజకీయ ప్రేరేపిత ఆందోళన లేదంటే ప్రజలు స్వచ్ఛందంగా చేశారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా
పోలీసులు ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆ ప్రాంతంలో మోహరి